హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ వీడియోలో ట్రిక్ నంబర్ 64 అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ సర్ట్స్కు సంబంధించి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి. ఏదైనా స్క్వేర్ రూట్ ఇర్రేషనల్ ఫామ్లో ఉంటే, అంటే దానికి స్క్వేర్ రూట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రాకుండా ఓన్లీ అప్రాక్సిమేట్ ఉందో, ఇటువంటి వాటన్నిటిని సర్ట్స్ అంటాం. దీనికి ఆన్సర్ ఉంది కాబట్టి ఇది సర్డ్ కాదు, ఇవి సర్ట్స్. స్క్వేర్ రూట్స్లో ఆన్సర్ రాని ఇర్రేషనల్ ఫామ్ ఉండేటివన్నీ కూడా మనం సర్ట్స్ అని పిలుస్తాం. ఇటువంటి నంబర్స్కు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో క్వశ్చన్ చూద్దాం, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలనేది. సో క్వశ్చన్లో ఏం అడిగాడంటే డిక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది నంబర్స్ అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ వరకు అరేంజ్ చేయాలి. ఇటువంటి వాటిని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే అన్నిటినీ స్క్వేర్ రూట్స్లోకి పంపించుకోవాలి. ఫస్ట్ 7లో 4√3 తీసేయడం కష్టం కాబట్టి 7ను కూడా రూట్లో రాసుకుంది. 7ను రూట్లో రాసుకుంటే 49కు రూట్ 7, రూట్ 49 7 అవుతుంది. అలాగే 4 రూట్లోకి రాసుకుంటే 16, ఇంకొకటి రూట్లో ఉంది పక్కనే, 16 3s are 48. ఇది ఫస్ట్ది. సెకండ్ది కూడా అలాగే 8 8s are 64, 3 3s are 9, 9 7s are 63. అన్నీ ఇలాగే ఉన్నాయి. 4 4s are 16, పక్కన రూట్లో 15. ఒకటి డిఫరెన్స్ ఉన్నాయి అన్ని గమనిస్తే. 6 6s are 36, పక్కనే రూట్ 35. తర్వాత చూసినట్లయితే 5 5s are 25, 2 square 4, 4 6s are 24. వీటిని ఏం రాయాలంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో పెద్దది ఏది చిన్నది ఏది దీంట్లో కనుక్కోవాలి. పెద్ద నెంబర్ నుంచి, సో లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ రాస్తే అది డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది కాబట్టి పెద్ద నంబరు నుంచి చిన్న నంబర్కి వెళ్ళాలి. సో దానికోసం ఏం చేస్తామంటే మనకు తెలిసినవి చూద్దాం. అన్నిటికీ డిఫరెన్స్ 1. అన్నిటికీ డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది ఎలా కనుక్కోవాలి. మనకు తెలిసిన కొన్ని నంబర్లు తీసుకుందాం 1 డిఫరెన్స్ ఉండేది. √2 వాల్యూ 1.414 మైనస్ √1 1 తీసేస్తే 0.41. అలాగే √3 మైనస్ √2 తీసేస్తాం 1.732, 1.414 తీసేస్తే సంథింగ్ ఇది 0.32 ఇలా వస్తుంది, 318 వస్తుంది. తర్వాత √4 మైనస్ √2 చేసి చూడండి, 4కు రూటు 2కు రూటు, దీన్ని తీసేస్తే ఇంకా 4కు రూటు 3 రాసుకోవాలి 1.73, దీన్ని రాస్తే 0.28 సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడికంటే ఇక్కడికి తగ్గింది, ఇంకా తగ్గింది, తగ్గుతూ పోతుంది. వాల్యూస్ పెరిగే కొద్దీ సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ వాల్యూస్ పెరిగే కొద్దీ ఏం కనిపిస్తుంది అంటే ఇంకా తగ్గిపోతుంది. ఆన్సర్ అయితే తగ్గుతూ వస్తుంది. √3 వాల్యూ 1.73 అప్రాక్సిమేట్ వేసుకున్న 0.27, ఇంకా తగ్గిపోతుంది. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి, చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ పెద్దదిగా ఉంది, పెద్దవి వాల్యూస్ పెరిగే కొద్దీ డిఫరెన్స్ తగ్గిపోతుంది, అంటే వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని చూస్తూనే మనం ఇందులో చిన్నది ఏదో తీసుకోవచ్చు ఫస్ట్. సో ఇది అన్నిటికంటే పెద్దది. 16 చిన్నది కాబట్టి డిఫరెన్స్ 1 ఉంది, చిన్నది 16, అంటే 4తో స్టార్ట్ అయ్యేది, 4 మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఆప్షన్ డి రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఏసీలో డిసైడ్ చేయాలి. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి ఎందుకంటే మనకు కావాల్సింది 4 మైనస్, ఫస్ట్ది ఇది పెద్దది, డిక్రీజింగ్ ఆర్డర్ కదా పెద్దది. దీని తర్వాత 16 తర్వాత నెక్స్ట్ పెద్దది ఏదంటే 25. సో చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్ వస్తుంది. సో ఇది పెద్ద నెంబర్. నెక్స్ట్ పెద్దది ఇది అంటే 5 మైనస్. 5 మైనస్ ఎక్కడ ఉంది చూడండి, నెక్స్ట్ ఈ రెండు ఆప్షన్స్లో సెకండ్ది 5 మైనస్ ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ది రాంగ్, సి కరెక్ట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో 4 మైనస్ √15 అంటే √16 మైనస్ √15. చిన్న వాల్యూస్ ఉండే వాటి డిఫరెన్స్ పెద్దదిగా ఉంటుంది, పెద్ద వాల్యూస్ ఉండే వాటి డిఫరెన్స్ చిన్నదిగా ఉంటుంది. దాని తర్వాత 36, తర్వాత 49, తర్వాత 64 అంటే 8ది లాస్ట్ ఉండాలి. చూడండి 8ది లాస్ట్ ఉంది ఇక్కడ. ఇవి ఈ విధంగా మనం ఈ స్క్వేర్ రూట్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడకుండా సేమ్ డిఫరెన్స్ ఎక్కడైనా కనిపిస్తాయి, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, సేమ్ డిఫరెన్స్ కనిపించినప్పుడు చిన్న నంబర్ పెద్దదవుతుంది అండ్ పెద్ద నంబర్ ఏమవుతుంది, చిన్న వాల్యూ ఉంటుంది. సో ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఐక్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.